హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే బెల్ టీటాఘర్ రైల్ సిస్టమ్కు వందే భారత్ 80 స్లీపర్ రైలు కాంట్రాక్టు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగింది. ఏవైతే ఇప్పటివరకు మనకు వందే భారత్ ట్రైన్స్ అనేవి ఏదైతే మనకి సీటింగ్ మాత్రమే ఉన్నాయండి, ఇప్పుడు మనకి స్లీపర్ అంటే మనకి ఈ యొక్క స్లీపర్ ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో వీటిని తయారు చేయాలి అని చెప్పేసి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బెల్ అండ్ టీటాఘర్ రైల్వే సిస్టమ్ సో వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో తయారు చేస్తారని చెప్పేసి ఒక ఎంఓయూ కుదుర్చుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మీ అందరికీ బెల్ అంటే ఐడియానే ఉంటుంది. సో మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు అండ్ టీటాఘర్ రైల్ సిస్టమ్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా అంటే వీళ్ళ యొక్క కన్సార్టియంలో ఈ యొక్క వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని తయారు చేస్తాము అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి దీని యొక్క విలువ కాంట్రాక్ట్ విలువ 24,000 కోట్లు అండి. ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో ఈ యొక్క భారతీయ రైల్వేస్లో ఎస్పెషల్లీ సో ఇదే అతిపెద్ద కాంట్రాక్ట్ అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తం 24,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఈ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. సో 2029 కల్లా సో మొత్తం ఏవైతే మనకి 80 స్లీపర్ రైళ్లు ఉన్నాయో వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించిన అసెంబ్లింగ్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, ఇతర పనులు ఏవైనా ఉంటే అవి చెన్నైలోని భారతీయ రైల్వే యూనిట్లో నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మీ అందరికీ వందే భారత్ ట్రైన్స్ అనగానే మొత్తం మీ అందరికీ తెలిసిందేనండి, ఏవైతే మనకి దీన్నే ట్రైన్ 18 అని చెప్పేసి అంటారని. సో వీటినే మనము ట్రైన్ 18 అని చెప్పేసి అంటామని చెప్పేసి వీటిని నిర్మలా సీతారామన్ గారండి 2022వ సంవత్సరంలో సో రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ ట్రైన్స్ని మేము తయారు చేస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ కమింగ్ 3 ఇయర్స్లో అంటే మనం 400 వందే భారత్ ట్రైన్స్ అని ఎప్పుడు చెప్పారండి, ఈమె 2022 బడ్జెట్లో చెప్పారు. సో ఈ వీటిలో భాగంగానే వీటిని తయారు చేస్తామని చెప్తున్నారు. సో 2019లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ టు వారణాసి మధ్య మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ అనేది సో ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ అండి, సో వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 200 km/h. బట్ ట్రాక్స్ ప్రజెంట్ అంత సపోర్ట్ చేయవు కాబట్టి సో ట్రాక్ను బట్టి 130 km, 160 km, సో 140, 120 అలా నడుపుతూ ఉన్నారండి. కాకపోతే మ్యాక్సిమం వందే భారత్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 200 km/h అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో వీటితో పాటుగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఏదైతే మనకి వందే భారత్ ట్రైన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సంబంధించి ఒక 3 ప్లేసెస్లో పెడతాము అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. సో అది మనకి ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీలో పెడతామన్నారు, మహారాష్ట్రలో లతూర్ అనే ప్లేస్లో పెడతామన్నారు, హర్యానాలో సోనీపట్ అనే ప్లేస్లో పెడతాము అని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఎందుకంటే కమింగ్ 3 ఇయర్స్లో 400 వందే భారత్ ట్రైన్స్ తయారు చేయాలి కాబట్టి ఆ 400 వందే భారత్ ట్రైన్స్లో ఏవైతే 80 ఉన్నవి యొక్క స్లీపర్ సీట్లని సో తయారు చేయాలని చెప్పేసి వీళ్ళకి ఏదైతే బెల్కి కానివ్వండి, టీటాఘర్కి కానీ వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి హర్యానా కానివ్వండి, అదేవిధంగా మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కానివ్వండి, సో ఈ యొక్క 3 ప్లేసుల్లో మేము ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెడతాము అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మనం ప్రీవియస్లో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ప్రజెంట్ వచ్చేసరికి చెన్నైలో మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందో అక్కడ ప్రజెంట్ వందే భారత్ ట్రైన్స్ మ్యానుఫ్యాక్చర్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క ట్రైన్కి గాను దగ్గరగా 100 నుంచి 120 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా మనకి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తము మీకు వందే భారత్ ట్రైన్స్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్ అలా అని చెప్పేసి మనకి రీసెంట్గా మనకి ఢిల్లీ టు అజ్మీర్ కానివ్వండి, సో నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించి ఢిల్లీ టు మనకి మేఘాలయ ఇట్లా గౌహతి కానివ్వండి, గౌహతి ఇలా మనము వందే భారత్ ట్రైన్స్ చాలా వచ్చాయండి. సో అవన్నీ గుర్తుంచుకోకపోయినా ఫస్ట్ స్టార్టింగ్ అండ్ లాస్ట్ గుర్తుంచుకోండి. సో స్టార్టింగ్లో అయితే మాత్రం ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి, ఫస్ట్ వందే భారత్ ట్రైన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఇప్పుడు అలా పెరిగిపోతూ ఉంటున్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటి వెరీ రీసెంట్గా చేసింది ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏదైతే మనకి వెరీ రీసెంట్గా ఢిల్లీ టు గువాహటి, సో మనకి నార్త్ ఈస్ట్ సంబంధించి ఢిల్లీ టు గువాహటి సో మనకి లాస్ట్గా వందే భారత్ ట్రైన్గా ఉంది. ఇంకా వస్తూ ఉంటాయండి, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి మాత్రం స్లీపర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటితో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే
2029 నాటికి ఏవైతే ఇవి 80 సీట్లు తయారు చేసేస్తామో అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మొత్తంగాను 16 కోచెస్ ఉంటాయని చెప్పేసి, ఏవైతే ఇప్పుడు మనకి స్లీపర్ ఉంటాయో ఈ స్లీపర్కు 16 కోచెస్తో వందే భారత్ ట్రైన్ మేము తయారు చేస్తామని చెప్పేసి అన్నారండి. దగ్గరగా ఈ 16 కోచెస్లో సో మనకి 887 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ పాయింట్లు ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది. సో ఈ 2 కంపెనీస్ బాగా గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో వీటికే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకి రైల్వే మినిస్ట్రీగా అశ్విని వైష్ణవ్ గారు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్లమెంటులో లైంగిక వేధింపులు అని చెప్పేసి ఆస్ట్రేలియా గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి ఒక ఎంపీ అండి, వాళ్ళ పార్లమెంటులో మరొక ఎంపీ చేత లైంగికంగా కొన్ని విమర్శలకు గురయ్యాను, సో నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆమె పార్లమెంట్లో కన్నీటి పెట్టుకోవడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో పార్లమెంట్లోనే మహిళలకి సరైన రక్షణ లేదు, సో ఇక మామూలు ప్రజలకు ఏమిస్తారు అని చెప్పేసి ఈమె కన్నీటి పెట్టుకొని పార్లమెంట్లో ఉన్న సందర్భాన్ని గమనించాలి. సో ఎందుకంటే మనము జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటున్నామండి. నిన్న కూడా డిస్కస్ చేసాం. ఏదైతే మనకి యుఎన్ఓ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మొత్తం 17 ఉంటాయి. 2030 కల్లా వాటిని అచీవ్ చేయాలని చెప్పేసి దాని మీద పురోగతి ఏ విధంగా ఉందని చెప్పేసి మనకు రిపోర్ట్ వచ్చిందండి. మనం 2 డేస్ క్రితం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17లో 5వ గోలే మనకి జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి. సో ఈ జెండర్ ఈక్వాలిటీలో ఏ దేశాలు ఆచరణలోకి పెట్టడం లేదని చెప్పేసి, సో చాలా వాళ్ళకి పార్షియాలిటీ చూపిస్తుందని చెప్పేసి లేడీస్ విషయంలో అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. లేడీస్ని ఇలా కొంచెం పార్షియాలిటీగా చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఏమో బాధపడిన సందర్భాలు చూడాలి. ఇక్కడ ఏదైతే మనకి ఆస్ట్రేలియా ఎంపీ ఆ పేరు వచ్చేసరికి లిడియా థోర్స్ అండి. సో ఈమె పేరు బాగా గుర్తుంచుకోండి, లిడియా థోర్స్ ఒక ఆస్ట్రేలియాలో ఒక ఎంపీ అండి. సో ఈమె ఏదైతే మనకి అక్కడ ఒక ఎంపీ అండి, డేవిడ్ వాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి, డేవిడ్ వాన్. ఈ యొక్క ఎంపీ డేవిడ్ వాన్ అనే వ్యక్తి ఈ యొక్క ఈమెని ఏదైతే మనకి లిడియా థోర్స్ అంటామో ఈమెని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి, సో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారని చెప్పేసి మా పార్లమెంటు సాక్షిగా కన్నీటి పెట్టుకుందండి స్పీకర్ ముందర. సో అందువల్ల ఈ వార్తల్లోకి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటివి మనం ఖచ్చితంగా ఫోకస్ అయ్యాం, పేరు బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈమె మాట్లాడుతూ మహిళలు పనిచేసేందుకు పార్లమెంటు సురక్షితమైన చోటు కాదని పేర్కొన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో. సో మనకి లేడీస్ మీద ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు ప్రజల యొక్క దేవాలయం పార్లమెంట్లోనే ఆమె కన్నీటి పెట్టి ఇది సురక్షితమైన ప్రాంతం కాదు అని చెప్పేసి కన్నీటి పెట్టుకోవడం సో చాలా విచారకరమైనటువంటి విషయం. సో అదే మనకు ఆస్ట్రేలియా పార్లమెంటు మహిళా సభ్యుల్లో 63% మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని కూడా ప్రభుత్వం నియమించిన కమిటీ చెప్తున్న పరిస్థితి ఉందండి. చూడండి ఎంత దారుణంగా ఉందో. 63% మంది ఏదో ఒక విధమైన వేధింపులకు గురవుతున్నారంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చడం గమనార్హం. ఇందువల్ల ఆస్ట్రేలియా వార్తల్లో రావడం జరిగింది. ఆ ఎంపీ పేరు బాగా గుర్తుంచుకోండి. సో అతని పేరు కూడా డేవిడ్ వాన్ అని కూడా గుర్తుంచుకోండి. ఈ డేవిడ్ వాన్ అని వీడు ఈమెన లిడియా థోర్స్ను వేధించాడని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఆస్ట్రేలియా వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రధాని అండి 31వ ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ మన ఇండియాకి పర్యటన రావడం జరిగిందండి. సో మన ఇండియాకి పర్యటన సందర్భంగా మార్చి 8 సో 8 నుంచి 11వ తారీఖు వరకు మన భారతదేశాన్ని విజిట్ చేశారు. గుజరాత్కి వచ్చారండి. సో గుజరాత్కి వచ్చి అక్కడ సందర్శించి ఏదైతే సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, సో అక్కడ సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి నివాసం, సో మనకి ఆ ఆశ్రమాన్ని కూడా సందర్శించి తర్వాత మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిందండి. సో మనకి మొథేరా స్టేడియం, సో నరేంద్ర మోదీ స్టేడియం అని చెప్పేసి అంటాం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. సో మనకి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం, ఆ స్టేడియంలో మ్యాచ్ వీక్షించి ఆ తర్వాత ముంబై వెళ్ళి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ ప్రధానమంత్రి ఎవరు అంటే యాంటోనీ ఆల్బనీస్ అని చెప్పేసి మనం చదువుకున్న సందర్భాన్ని గమనించాలి. సో అంటే వీటిని కూడా అంటే ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చింది కాబట్టి ఆయన యొక్క పర్యటన కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి. మనకి ఆస్ట్రేలియాకి ద్వైపాక్షిక సంబంధాలు, సో మనకి ఆస్ట్రేలియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా యాంటోనీ ఆల్బనీస్ గారు మన భారతదేశానికి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఐఎన్ఎస్ విక్రాంత్ని సందర్శించడం జరిగింది. సో దీంతో భాగంగానే ఈ యొక్క ప్రధాని వచ్చే ముందు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక ఆయన మన భారతదేశానికి వచ్చి డెకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి, వాటి క్యాంపస్ని మన భారతదేశంలోని గిఫ్ట్ సిటీలో పెడతాము అని చెప్పేసి ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి మన భారతీయులు ఆస్ట్రేలియాలో చదవడానికి మైత్రి స్కాలర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా ఒక 4 years మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆస్ట్రేలియా వాళ్ళు మన భారతదేశంతో
సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందనే పాయింట్స్ కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా యాడ్ చేసుకొని చదువుకోవాలండి. సో యాంటోనీ ఆల్బనీస్ గారు పీఎం అయిన తర్వాత మన భారతదేశం రావడం మొట్టమొదటి విజిట్ ఇదే. అందువల్ల ఆ విజిట్ని ఇక్కడ ఏదైతే ఎంపీ ఉన్నారో లిడియా థోర్స్ని ఇది లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఇక్కడ ఇంకొకసారి యాంటోనీ ఆల్బనీస్ గారు మార్చిలో వచ్చి ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చూస్తున్నారు. 75 సంవత్సరాల స్నేహబంధం గుర్తుగా, అంటే ద్వైపాక్షిక సంబంధాలు, మనతో ఆస్ట్రేలియాకు బిజినెస్ కానివ్వండి ఇలాంటి వాటిలో వాళ్ళకి మనకున్నటువంటి సంబంధాలు వచ్చేసరికి 70 సంవత్సరాలు అవుతుంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ముంబైని సందర్శించారు. డెకిన్ యూనివర్సిటీ, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ లాంగాంగ్ అని చెప్పేసి ఈ 2 క్యాంపస్ను గిఫ్ట్ సిటీ గుజరాత్లో పెడతామన్నారు. అదేవిధంగా మైత్రి స్కాలర్షిప్ 4 years, ఇవన్నీ కూడా మనకు గుర్తుండుకోవాలి. దీంతో పాటుగా ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించి లిడియా థోర్స్కి సంబంధించి ఈమె ఎంపీని బాగా గుర్తుంచుకోండి, రానున్న పోటీ పరీక్షలో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి 17 ఉన్నాయి. ఆ 17లో 5వ గోలే జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, జెండర్ ఈక్వాలిటీ. అదేవిధంగా ఏదైతే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏదైనా ఉంటే దట్ ఈజ్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ అనౌన్సెస్ 2 tranches ఆఫ్ సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. సో మనకి సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారండి. జనరల్గా ఇది మనం కరెంట్ ఎకానమీలో ఖచ్చితంగా చదువుకోవాలి. కరెంట్ ఎకానమీలో మనకి ఇది వస్తుందండి. సో ఇదైతే మనకి సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి, సో ఇది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద దీన్ని ప్రారంభించడం జరిగింది. సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏంటి సార్ అసలు? సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాలి అంటే ఏంటి. సో ఏవైతే గోల్డ్ ఉంటుందో ఈ గోల్డ్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం అండి. అంటే మనము వీటికి సంబంధించి బాండ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు. అయితే మనం ప్రజల దగ్గర నుంచి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఏదైతే మనకి ఈ యొక్క ఫస్ట్ ట్రెంచ్ విల్ ఓపెన్ ఆన్ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ జూన్ 1923, ఏదైతే మనకి జూన్ 19 నుంచి 23 మధ్య కాలంలో, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ట్రెంచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 11 నుంచి 15 మధ్య కాలంలో, అంటే ఈ జూన్ నుంచి 19 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్స్ అని చెప్పేసి ఇష్యూ చేస్తాయండి. అంటే ఆ గోల్డ్ ఫండ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉంటాయండి. అంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఈ రోజున్న గ్రాము బంగారం ఎంతో అంత సర్టైన్ అమౌంట్ పెట్టి మనం కొంటామండి. సో ఆ గోల్డ్ బాండ్స్ అనేవి మనకి ఏదైతే మనకి ఫిజికల్ ఫార్మేట్లో ఇస్తారో జనరల్గా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో కూడా ఇస్తారండి. సో ఆ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో మనం కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ మనకి 8 years తర్వాత, అంటే 8 years మెచ్యూరిటీ పీరియడ్గా పెట్టారండి. ఆ 8 years తర్వాత గోల్డ్ మీద ఎంత పెరుగుతూ వచ్చిందో దాని మీద ఇంట్రెస్ట్ వేసి సో అప్పుడు ఉన్న అమౌంట్ మనకి ఇస్తూ ఉంటారనమాట. సో ఇది జనరల్గా మనకి ఫిజికల్ ఫార్మేట్లో గోల్డ్ కొనకుండా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో గోల్డ్ కొంటామని గుర్తుంచుకోండి. సో జనరల్గా 2 ట్రెంచెస్లో ఈ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారని ఎగ్జామ్లో అడుగుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో బాగా గుర్తుంచుకోండి, ఇష్యూడ్ బై ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్, సో ఎవరి సహకారంతో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వీళ్ళు ఇష్యూ చేస్తారు. అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 2 ట్రెంచెస్లో రిలీజ్ చేస్తారన్నామండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏదైతే మనకి సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఈ ఏదైతే మనకి సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సో ఇది 2015 నవంబర్లో స్టార్ట్ చేశారు. నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా. సో మెచ్యూరిటీ పీరియడ్, సో దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 8 years అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అంటే ఆ బాండ్ 8 years దాకా అలానే ఉంటుందండి. 8 years దాకా మనం మార్చడానికి లేదు. బట్ 5 years తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆ కండిషన్ ఒకటి ఉంది పార్షియల్గా. సో నెక్స్ట్ 8 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మ్యాక్సిమం ఎంత గోల్డ్ కొనొచ్చు, మినిమం ఎంత గోల్డ్ కొనొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. అంటే మినిమం 1 గ్రాము నుంచి, సో మినిమం 1 గ్రాము నుంచి సో మ్యాక్సిమం 4 kgs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. అంటే ఆ గోల్డ్ బాండ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. ఇది ఎగ్జామ్లు ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి మినిమం 1 గ్రాము, మ్యాక్సిమం 4 kgs అండి. సో ఇండివిజువల్ వ్యక్తులు ఇలా తీసుకోవచ్చు అండి. అంటే ఇండివిజువల్ వ్యక్తులు అంటే మనమండి, ఇండివిజువల్ వ్యక్తి కానివ్వండి, అదేవిధంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబాలు కానివ్వండి అలా తీసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఉంటుందండి, ఏదైతే మనకి మ్యాక్సిమం కూడా ఏదైతే ఈ 4 kgs కాకుండా 20 kgs
కేజెస్ వరకు. అంటే ఈ 20 కేజెస్ అంటే ఎవరు, ఏవైతే మనకి ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని ట్రస్టులు కానివ్వండి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చినటువంటి కొన్ని ఆర్గనైజేషను, ట్రస్ట్స్, ఎంటిటీస్ వాళ్ళకు మాత్రం అయితే 20 కేజీస్ దాకా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మినిమం 1 గ్రాము, మ్యాక్సిమం 20 కేజెస్. అయితే మనుషులకి వీళ్ళకైతే మాత్రం ఇండివిజువల్ వ్యక్తులకైతే మినిమం 1 గ్రాము, మ్యాక్సిమం 4 కేజెస్. బట్ ఆర్గనైజేషన్, ట్రస్ట్ వీళ్ళకైతే మాత్రము 20 కేజెస్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఆ బాండ్లు మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 2.5% అండి. సో మనకి 2.50 పర్ యానం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉండటం జరుగుతుంది. సో వీటితో పాటు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకు సంబంధించి మనం ఈరోజు 100 రూపాయలు పెట్టి ఒక బాండ్ కొన్నామండి, దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. సో దీంతో పాటుగా మనకి ఆ టైంకి అంటే ఆఫ్టర్ 8 years తర్వాత గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని కన్సల్ట్ చేసి మనకి ఏవైతే మనం కొన్నదాంతో పాటుగా మిగతా అడిషనల్గా వేసి అప్పుడున్న టయానికి మనకి వెనక్కి ఇచ్చేస్తారండి, అమౌంట్ ఇచ్చేస్తారనమాట. సో అందువల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి గ్రాముకి 50 రూపాయల వరకు డిస్కౌంటింగ్ ఇస్తారండి. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే 450 రూపాయలు అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 50 రూపాయలు తీసేసి 400 మనం పే చేయాలి త్రూ ఆన్లైన్లో కొంటే. మీరు అప్పుడప్పుడు చూస్తే ఫోన్పే నుంచి కూడా మనం కొనొచ్చండి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఉంటుంది. మీరు అక్కడ గోల్డ్ కొనాలి అంటే ఆన్లైన్ ఫార్మేట్లో 50 రూపాయలు మీకు డిస్కౌంట్ ఉంటుంది. అలా కాకుండా సార్ ఇవి ఎక్కడ అమ్ముతారు సార్ అంటే జనరల్గా ఏదైతే మనకి బ్యాంక్స్లో అమ్ముతారండి. బ్యాంక్స్ మీన్స్ ఏదైతే మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్లో అమ్ముతారండి. అంతే తప్ప ఏదైతే మనకి గ్రామీణ బ్యాంకులు అని చెప్పేసాం వాటిలో అమ్మరు. స్మాల్ బ్యాంక్స్ అని చెప్పేసి, పేమెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇలాంటి వాటిలో అమ్మరు. ఓన్లీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిలో అమ్ముతారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో అమ్ముతారు. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అని కొన్ని ఉంటాయండి, వీటిల్లో మాత్రమే అమ్ముతారు. సో జనరల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అని గుర్తుంచుకోండి. సో వీటిల్లో ఈ యొక్క బాండ్లు సేల్ చేస్తారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సో మనకి సోవర్జన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఇంకొకసారి చెప్తానండి, ఎందుకంటే దీని గురించి బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల గన్షాట్గా మనం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఏదైతే సోవర్జన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఎందుకు అంటే మనం ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో గోల్డ్ను కొనడానికి ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చారు ఈ స్కీమ్ని అంటే 2015 నవంబర్లో తీసుకొచ్చారు. సో ఏదైతే దీనికి మెచ్యూరిటీ పీరియడ్, ఈ బాండ్కి ఎంత మెచ్యూరిటీ పీరియడ్ అంటే 8 years తర్వాత ఆ బాండ్ మెచ్యూర్ అవుతుంది. సో మినిమం ఎంత గోల్డ్ కొనొచ్చు 1 గ్రాము, మ్యాక్సిమం ఎంత కొనొచ్చు 4 కేజెస్. అది ఎవరికి ఇండివిజువల్స్కి మాత్రమే, సాధారణ వ్యక్తులు అంటే మనకి వ్యక్తులకు మాత్రమే. అలా కాకుండా కొన్ని ఆర్గనైజేషన్ ట్రస్టీస్ అంటే గవర్నమెంట్ గుర్తించిన కొన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయండి, వాళ్ళైతే మ్యాక్సిమం ఎంత కొనుక్కోవచ్చు అంటే 20 కేజీల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అని గుర్తుంచుకో. అదేవిధంగా 2.50 పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎవరు దీన్ని సోల్డ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేకాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. నో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా టు బై 31 MQ9 రీపర్. సో MQ9 రీపర్ UAVs అనౌన్స్మెంట్ డ్యూరింగ్ ద PM's US ట్రిప్. సో మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు అమెరికా పార్లమెంట్లో మాట్లాడడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి మనం వార్తల్లో చూసాం. సో దాంట్లో భాగంగానే మనము అమెరికా దగ్గర నుంచి ఒక 31 MQ9 అనే ఏవైతే విమానాలు ఉంటాయో వీటిని పర్చేస్ చేయబోతున్నాము. సో డీల్ కుదరబోతుంది అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. టోటల్గా 3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో వీటిని కొనబోతున్నాము అని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. సో అందువల్ల రేపు రాబోయే పోటీ పరీక్షలో ఈ యొక్క ఏదైతే MQ9 సో ఈ యొక్క విమానాలు ఏ కంట్రీ నుంచి భారతదేశం కొనుగోలు చేసింది లేదా చేయబోతుంది అంటే దట్ ఈజ్ అమెరికా. లేదా అమెరికా ఇటీవల కాలంలో MQ9 అనే యొక్క యుద్ధ విమానాలను సో ఏ కంట్రీకి అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుందంటే దట్ ఈజ్ ఇండియా. ఎలా అయినా అడగొచ్చండి. లేదా వీళ్ళిద్దరి మధ్య ఇటీవల కాలంలో వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ విమానాల పేర్లు ఏంటని చెప్పేసి అలా అయినా అడగొచ్చు. సో ఇక్కడ UAV అని చెప్పేసి ఒక టెర్మినాలజీ వచ్చిందండి. అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి మానవ రహిత యుద్ధ విమానాలు అని చెప్పేసి అంటామండి. సో మనకి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో దీని అబ్రివేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అబ్రివేషన్ కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. UAV అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి అంటామండి.
సో అదేవిధంగా వీటితో పాటుగా ఇటీవల కాలంలో భారతదేశం చూసినట్లయితే రఫేల్ యుద్ధ విమానాలండి. సో రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది, ఒక 36 దాకాను. అదేవిధంగా S-400 అనేవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించి రష్యా నుంచి మనము ఇవి కొనాలని చెప్పేసి ఒక 5 వీటిని కొనాలని చెప్పేసి మనం రష్యాతో టైఅప్ అవడం జరిగిన సందర్భాలను మనం గమనించాలి ఇక్కడ. అదేవిధంగా రఫేల్ 36 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఆల్రెడీ మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చినుక్ అనే ఒక హెలికాప్టర్స్ అమెరికా నుంచి మనం తీసుకొని రావడం జరిగిందండి. సో మనకి USA నుంచి మనం తీసుకోవడం జరిగింది గత కాలంలో. సో ఇవి కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి మనము. ఇవి కూడా మనం లింక్ చేసుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా F-16 అని చెప్పేసి ఏవైతే కొన్ని యుద్ధ విమానాలు ఉంటాయో ఇది అమెరికా వాడు తయారు చేసి మనకి పాకిస్తాన్ వాడికి ఇచ్చారండి. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. F-16 అనే యుద్ధ విమానాలు అమెరికా వాడు తయారు చేసి పాకిస్తాన్ వాడికి అమ్మడం జరిగింది. దీని మీద మనం అభ్యంతరం కూడా పెట్టామండి. సో కానీ అమెరికా వాడు వినలేదు. సో అందువల్ల ఈ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ US అండ్ అమెరికన్ సో మనకి మిలిటరీ కోఆపరేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దగ్గరగా MQ-9 ఇండియా అంటే అమెరికా తయారు చేసి ఇండియాకి అమ్మాలని చెప్పేసి చూస్తుంది. అదేవిధంగా రఫేల్ ఫ్రాన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. 36 డసో కంపెనీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసింది. S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మాత్రం ఒక 6ని తీసుకోవాలని చెప్పేసి రష్యా మనకి ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి. అంటే ఆల్రెడీ ఎప్పుడో అగ్రిమెంట్ జరిగింది 2018లోనే, బట్ కొంత ప్రైసెస్లో చేంజెస్ ఉండడం వల్ల అది అలా పెండింగ్లో ఉంది. నెక్స్ట్ చినుక్ హెలికాప్టర్ ఆల్రెడీ తీసుకున్నాం, అమెరికా నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. పోలియో నిర్మూలనకు 2 సరికొత్త టీకాలండి. సో పోలియోను నిర్మూలించడం కోసం అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఏదైతే మనకి ఒక వ్యాక్సిన్ కొనుక్కోవడం జరిగిందండి. సో అందువల్ల ఏదైతే మనకి అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సంబంధించి శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారండి. ఏదైతే మనకి నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1 అని చెప్పేసి, సో మనకి ఏదైతే మనకు NOPV సో మనకి 1 అని, NOPV3 అని చెప్పేసి 2 వ్యాక్సిన్లు అండి. దాన్ని NOPL అంటే నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1, నావల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 3 అని చెప్పేసి సో 2 వ్యాక్సిన్లు ఎవరు కనుగొన్నారు ఇటు మధ్య కాలంలో అంటే USA అని చెప్పేసి గుర్తుంచుకోండి. యూనివర్సిటీ అడిగితే కాలిఫోర్నియా యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనము వరల్డ్ పోలియో డే అని చెప్పేసి సో మనము అక్టోబర్ 24న సెలబ్రేట్ చేసుకుంటామండి. అక్టోబర్ 24 ఎందుకు ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనకి 1955 ఆ టైంలో జాన్స్ సాల్క్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త ఏదైతే పుట్టినరోజు సందర్భంగా సో ఈ యొక్క ఓల్డ్ పోలియో డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే మనము పోలియో వైరస్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఈయన కనుక్కోవడం జరిగిందండి. ఏదైతే మనకు జోనాస్ సాల్క్ గారు సో 1955లో దానికి కొంచెం డెవలప్మెంట్ చేసి ఓరల్ వ్యాక్సిన్ పోలియో అని చెప్పేసి మనకి ఆల్బర్ట్ సబీన్ అనే వ్యక్తి 1961లో కనుక్కోవడం జరిగింది. సో ఏదైతే మన ఇండియా ఉందో పోలియో రహిత దేశంగా 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది మన భారతదేశాన్ని. సో ఈ పాయింట్ కూడా మనకి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మనకి పోలియో రహిత దేశంగా ఇండియా ఏ ఇయర్ అచీవ్ అయిందంటే 2014ని సో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో భారతదేశం చూసినట్లయితే రబీస్ వ్యాధి కానివ్వండి, అదేవిధంగా మలేరియా వ్యాధి కానివ్వండి, సో మనకి టీబీ వ్యాధి కానివ్వండి, ఇలాంటి వాటిని ఎలిమినేషన్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. సో మనకి టీబీ వ్యాధి అంటే మనకి క్షయ వ్యాధి అయితే మాత్రము భారతదేశము సో మనకి 2024ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మలేరియా కానివ్వండి, రబీస్ కానివ్వండి 2030 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బోధకాలి వ్యాధిని నిర్మూలించాలని చెప్పేసి 2027 అండి. సో మనకి బోధకాలు వ్యాధి అని చెప్పేసి అంటామండి. అదే కాళ్ళు బాగా వస్తాయి చూసారండి, అది 2027ని సో టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనే పాయింట్లు ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ మనకి పోలియో ఫ్రీ ఇండియా వచ్చింది కాబట్టి 2014 అవి కూడా మీకు మైండ్లో గుర్తుండాలండి. సో మనకి బోధకాల వ్యాధిని 2027లోగా నిర్మూలించాలని టార్గెట్గా పెట్టుకున్నాం. టీబీ వ్యాధిని సో మనకి ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని 2024 కల్లా నిర్మూలించాలని టార్గెట్గా పెట్టుకున్నాం. రబీస్ వ్యాధి కానివ్వండి, మలేరియా వ్యాధి కానివ్వండి సో 2030ని ఎరాడికేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. రైట్. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే అమెరికాకు సంబంధించి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వాళ్ళు సో 2 ఏవైతే మనకి పోలియో వ్యాక్సిన్లు కొనుక్కోవడం జరిగింది అమెరికా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇండియాస్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ విల్ సర్పాసెస్ ద US బై 2034. సో మనకి 2034 కల్లా ఈ-కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్ అని చెప్పేసి అంటామండి. అంటే మనం లైక్ అమెజాన్,
సో మెంత్రా, ఏజియో ఇలా ఉంటాయి చూసారంటే త్రూ ఆన్లైన్లో పర్చేజ్ చేయడం. సో ఈ మార్కెట్ని 2034 కల్లా మనము అమెరికాని బీట్ చేస్తాము అని చెప్పేసి సో మనకి కేంద్రం చెప్తుందండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ కామర్స్లో ఎక్కువగా ఉంది, ఫస్ట్ ఎక్కువగా మనకి జరుగుతుంది అమెరికా అండి. సో దాన్ని మనం 2034 కల్లా మనము అధిగమిస్తాము, ఓవర్టేక్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఆల్రెడీ $100 బిలియన్ మార్కెట్కి వెళ్ళిపోయిందండి. సో మనకి ఆల్రెడీ $100 బిలియన్ ప్రజెంట్ మార్కెట్గా ఉంది మంది. 2034 కల్లా మనం దీన్ని ఓవర్టేక్ చేస్తాము సో మనకి అమెరికాని అని చెప్పేసి సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చెప్పడం జరిగింది. సో దీంతో పాటులోనే నిన్న మనం డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేటస్ ఉంటుందో ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేటస్కి సంబంధించి మనకి ఏదైతే మనకి ట్రేడ్ అండి, సో మనకి నాన్ ఆయిలబుల్ కాకుండా అంటే ఆయిల్ కాకుండా మిగతా వాటిలో ట్రేడ్ అనేది $100 బిలియన్ జరగాలని చెప్పేసి దాన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి 2030 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే 2030 కల్లా ఇండియా అండ్ యుఏఈ నాన్ ఆయిల్ ట్రేడ్ అంటే ఆయిల్ కాకుండా మిగతా వాటిలో బిజినెస్ కోసము 2030 కల్లా $100 బిలియన్స్ సో మనకి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ 48 బిలియన్స్గా ఉందండి మనకి యూఏకి. మన మధ్య ఉన్న వర్తకం ఆయిల్ కాకుండా దాన్ని 100 బిలియన్ తీసుకెళ్ళాలని టార్గెట్ పెట్టారు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఈ కామర్స్ అనగానే అమెరికాని ఎప్పుడు బీట్ చేస్తాము అని ఎగ్జామ్లో అడుగుతారు. సో అడిగినప్పుడు 2034 అని గుర్తుంచుకోవాలి. లేదా మనకి యూఏకి మధ్య ట్రేడ్ వచ్చేసరికి ఎంత బిలియన్స్ 100 బిలియన్స్ వచ్చేవాళ్ళంటే ఏని టార్గెట్గా పెట్టుకున్నారు అంటే 2030. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందండి. సో మరి అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం కాబట్టి మిగతా ఫస్ట్ ఉన్నటువంటి ఏవో మనం ఎక్కడో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అమెరికా ఉంటుందండి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో, తర్వాత చైనా ఉంది, తర్వాత 3rd ప్లేస్లో జర్మనీ ఉంది, సో 4th ప్లేస్లో జపాన్ ఉంది, 5th ప్లేస్లో ఇండియా ఉంది. అయితే ఈ ఇండియా 5th ప్లేస్లో రావడానికి ఏ కంట్రీని ఓవర్టేక్ చేసి వచ్చిందంటే దట్ ఈస్ యూకే అండి. సో అంతకుముందు 5వ ప్లేస్లో యూకే ఉండాలి, యూకేని మనం బీట్ చేసి వచ్చాము. సో యూకే ఇప్పుడు 6వ ప్లేస్లో ఉంది. అయితే ఎంతసారి ప్రజెంట్ మన యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే 3.7 ట్రిలియన్ అండి. సో మనకి 3.7 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. సో దీన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా చేయాలని చెప్పి టార్గెట్ 2025ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. అంటే ఒకదానికొకటి లింక్ అండి, ఇవన్నీ కరెంట్ ఎకానమీయే. సో ఈ 34 అనగానే మీకు అమెరికా గుర్తు వస్తుంది, ఈ కామర్స్. 2030 అనగానే యూఏఈ గుర్తు రావాలి. సో ఇవి గుర్తు రాగానే మనకి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా అని గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ 3.7 ట్రిలియన్ అన్నాము. సో 5 ట్రిలియన్ సాధించాలంటే 2025 టార్గెట్ అన్నాము. సో ఇలా లింక్ చేసుకొని చదువుకోండి, కరెంట్ ఎకానమీలో మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2023. సో మనకి ఏదైతే దీనికి సంబంధించి బానిసత్వం అంటే ప్రపంచ బానిసత్వం నివేదిక అని చెప్పేసి 2023 అనేది ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. అంటే మోడర్న్ స్లావరీ ఇండెక్స్ అని చెప్పేసి ఏదైతే ఆధునిక బానిసత్వం అంటే బానిసత్వం అనేది దాని రూపం మార్చుకుందండి. ఒకప్పుడు వెట్టి చాకిరి ఇళ్లలోనే కాదండి, ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్స్ కానివ్వండి, సో ఇలాంటివి కూడా బలవంతపు పెళ్ళిళ్ళు కానివ్వండి కూడా మనకి స్లావరీ కిందే వస్తాయని చెప్పేసి ILO వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఎన్నోది ఏంటి, అసలు దీని యొక్క మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఏదో దీనికి సంబంధించి గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2023. సో ఇది వచ్చేసరికి 5th ఎడిషన్ అండి. ఫస్ట్ పాయింట్ ఇది ఒక 5th ఎడిషన్, 5వ ఎడిషన్. సో ఎవరు సార్ దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే వాక్ ఫ్రీ ఫౌండేషన్ అని చెప్పేసి, వాక్ ఫ్రీ ఫౌండేషన్ అని చెప్పేసి ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక మానవ హక్కుల సంఘం లాంటిది అనమాట. వీళ్ళు పబ్లిష్ చేస్తారు. సో ఏదైతే దీనికి సంబంధించి 50 మిలియన్స్ మంది అంటే 50 మిలియన్ మంది 50 మిలియన్స్ మంది ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బానిసత్వంలో మగ్గుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మరి బానిసత్వం ప్రెవలెన్స్ అంటే బాగా ఏదైతే మనకి ఈ యొక్క బానిసత్వం ఉంటుందో అది ఎక్కువగా ఏ దేశాల్లో ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పారు అంటే, సో మనకి హయ్యెస్ట్గా నార్త్ కొరియా అండి, నార్త్ కొరియా. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎరిట్రియా, సో అదేవిధంగా మారిటానియా, అదేవిధంగా సౌదీ అరేబియా. ఈ 4 హయ్యెస్ట్గా ఎక్కువగా ప్రెవలెన్స్ వాటి యొక్క ప్రభావం బాగా ఉందండి. అదేవిధంగా లీస్ట్ అంటే బానిసత్వం చాలా తక్కువగా ఉన్న దేశాల పరిగణ చూసినట్లయితే స్విట్జర్లాండ్, నార్వే, జర్మనీ, సో మనకి నెదర్లాండ్, ఇవి లీస్ట్గా అంటే బానిసత్వం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి బానిసత్వం అంటే ఏదైతే మనకి ఫోర్స్డ్ లేబర్ కానివ్వండి, ఫోర్స్డ్ మ్యారేజ్ చేసిన, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసిన, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అండి అంటే మానవుల అక్రమ రవాణా అంటామండి, ఇలాంటివి కూడా బానిసత్వం కిందే వీళ్ళు కన్సిడర్ చేశారనమాట. అకార్డింగ్ టు ద ILO రిపోర్ట్ తీసుకొని వీళ్ళు వాక్ ఫ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది.
ఎక్కువగా ఉన్నటువంటి బానిసత్వం ఎక్కువగా ఉన్న దేశాలు, తక్కువగా ఉన్న దేశాలు చదువుకోవాలి. వీటితో పాటుగా ఎక్కువగా ఈ బానిసత్వం అనేది ఏదైతే మనకి మోడర్న్ బానిసత్వం ఉంటుందో ఆసియాలో అండ్ ద పసిఫిక్ రీజన్లో ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. ఆసియాలో అండ్ ద పసిఫిక్ రీజన్లో దగ్గరగా 29.3 మిలియన్స్ ఉన్నారు. అంటే దగ్గర 50 మిలియన్లో 23 మిలియన్స్ అనేవి ఆసియాలో అండ్ ద పసిఫిక్లోనే ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసిందేనండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాము. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి. ఆ 17లో 8వ గోలే ఏదైతే ఈ యొక్క స్లావరీ బానిసత్వాన్ని నిర్మూలించాలని చెప్పేసి కూడా మనం టార్గెట్ పెట్టుకున్నాం సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇందులో మనం డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి ఈక్వాలిటీ ఉండాలని చెప్పేసి మనకి 5th గోల్ అని చెప్పేసి దాంట్లో డిస్కస్ చేయడం జరిగిందండి, ఏది మహిళలకు సంబంధించి. సో ఇప్పుడు వచ్చేసరికి స్లావరీ బానిసత్వాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి 8 గోల్లో ఉంది. సో 8.7 దాంట్లో సబ్ గోల్ అండి. 8.7 అనేది జనరల్గా 8 అని గుర్తుంచుకోండి, ఇంకొంచెం డెప్త్ కలితే 8.7 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వీటిని మనం సాధించాలి అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సార్ మరి మన ఇండియా స్టాండ్ ఏంటి సార్ అంటే, మన ఇండియా స్టాండ్ వచ్చేసరికి అండి ఓవరాల్గా 160 కంట్రీస్ని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే సో ఇవ్వండి. అయితే మన ఇండియా వచ్చేసరికి G20 కంట్రీస్లో అండి, ఏదైతే మనకి G20 కంట్రీస్లో సో మనకి G20 కంట్రీస్ మీ అందరికీ తెలుసు. ఈ G20 కంట్రీస్ చూసినట్లయితే ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. సో ఎక్కువగా ఇండియా ఉంది. అయితే ఇండియాలో ఏదైతే 1000 మెంబర్స్ కాను 8 మంది బానిసత్వంలో మగ్గుతున్నారండి. ప్రతి 1000 మందిని తీసుకుంటే 8 మంది బానిసలుగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే మన ప్రెవలెన్స్ రేట్ ఎంత అంటే 8గా ఉందండి. మన ప్రెవలెన్స్ రేటు 8గా ఉంది. మొత్తము 11 మిలియన్ మంది మన భారతదేశంలో బానిసత్వంలో మగ్గుతున్నారు అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో పబ్లిష్ చేయడం జరిగిందని పాయింట్లు గుర్తుంచుకోవాలి. మొత్తం 50 మిలియన్స్లో అండి, మొత్తం 50 మిలియన్స్లో 28 మిలియన్స్ ఫోర్స్డ్ లేబర్గా వాళ్ళని బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. అదేవిధంగా 22 మిలియన్స్ వచ్చేసరికి ఫోర్స్డ్ మ్యారేజెస్లో వీళ్ళు అవుతూ ఉన్నారు. సో మొత్తం 50 మిలియన్స్ సరిపోతుంది. సో 20, 22, 50 అండి. సో మరి ఇదేం సార్ 12 మిలియన్ చిల్డ్రన్ అంటే దీనికి యాడ్ చేయకూడదండి, దీన్ని యాడ్ చేయలేదండి. ఈ 12 మిలియన్ చిల్డ్రన్ అనేది వీళ్ళు యాడ్ చేయలేదు. సో ఇవి మాత్రమే యాడ్ చేసి రిపోర్ట్లో తీసుకోవడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో మన ఇండియా వచ్చేసరికి 8 ప్రివలెన్స్గా ఉంది, 11 మిలియన్స్. సో మనకి బానిసత్వం ఉంది. అంటే ప్రతి 1000 మందిలో 8 బానిసత్వానికి మొగ్గుతున్నారని చెప్పేసి మన భారతదేశంలో ఉందండి. సో మనకి G20 కంట్రీస్ తీసుకున్నట్లయితే వాటిలో హయ్యెస్ట్గా ఎక్కువ బానిసత్వం ఎక్కువగా ఉందంటే ఇండియాలోని. అట్లా కాకుండా జనాభా పరంగా తీసుకుంటే మన ఇండియాలోనే ఫస్ట్ అంటే ఎక్కువగా బానిసత్వం ఉందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇటీవల మరణించిన సిల్వియా బెర్లుస్కోని ఏ దేశానికి మాజీ ప్రధాని మంత్రి అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఒకప్పుడు ఆ దేశానికి పిఎంగా పనిచేస్తున్నారు. సో మనకి సిల్వియా బెర్లుస్కోని చనిపోయాడు. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఇతను ఇటలీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో మనకి ఇటలీకి ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి సో చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఉన్న కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా PDF రూపంలో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.